నమస్తే వెల్కమ్ టు అసెంబ్లీ రాజకీయం. తాండ్ర పాపారాయుడి పౌరుషానికి తమవారి కోసం ఆత్మత్యాగాలకు వెనుకాడని మహిళలు నడయాడిన గడ్డ అది. ఒకప్పటి రాజరికానికి ఇప్పటి ప్రజాస్వామ్య పాలనకు ప్రతీక బొబ్బిలి. ఈ బొబ్బిలి గడ్డలో 4.5 ఏళ్ల పాలన ఎలా ఉంది? సమస్యలు పరిష్కారమయ్యాయా? ప్రజలు ఏమంటున్నారు? సుజయ కృష్ణ రంగారావు పార్టీ మారి మంత్రయ్యాక రాజకీయ పరిస్థితులు ఎలా ఉన్నాయి? ఇవన్నీ తెలుసుకోవాలంటే ఇవాల్టి అసెంబ్లీ రాజకీయం చూసేద్దాం. బొబ్బిలి నియోజకవర్గం ఎప్పుడు ఏర్పడింది? నియోజకవర్గం భౌగోళిక స్వరూపం ఎలా ఉంది? ఏ మండలాలు ఈ నియోజకవర్గం పరిధిలో ఉన్నాయి? ఇప్పటి వరకు ఈ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేలుగా ఎన్నికవుతూ వస్తున్నారు. నియోజకవర్గాన్ని నడిపిస్తున్న వ్యవస్థ ఏంటి అనే అంశాలు ఇప్పుడు చూద్దాం. ఎంతో ఘన చరిత్ర కలిగినటువంటి బొబ్బిలి నియోజకవర్గం పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి, ఇక్కడ ఉన్నటువంటి వనరులు ఏంటి, భౌగోళిక స్వరూపం ఏంటి, నియోజకవర్గం ఎప్పుడు ఏర్పడింది, ఇక్కడ పాలకులు ప్రజలకు ఎంతవరకు అందుబాటులో ఉన్నారు అనే విషయాలను ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. బొబ్బిలి అనగానే గుర్తొచ్చేది తాండ్ర పాపారాయుడి పౌరుషం, యుద్ధంలోని వీరులు చూపిన వీరత్వం, వీర మరణం పొందిన వీరులకు చెందిన మహిళలు, శత్రు మూకలకు దొరకకుండా ఆత్మ బలిదానాలు చేసుకున్న సంఘటనలు సినిమాల రూపంలో, నాటికలు, బుర్రకథల రూపంలో ఇప్పటికీ కళ్ల ముందు కదలాడుతుంటాయి. జనవరి 24, 1757లో బుస్సీదొర బొబ్బిలిపై చేసిన దాడి భారత చరిత్రలో ఒక మరుపురాని ఘట్టం. అప్పట్లో బొబ్బిలికి పొరుగున ఉన్న విజయనగరానికి మధ్య నిరంతర శత్రుత్వం ఉండేదట. ఎంతో ఘనచరిత్ర కలిగిన బొబ్బిలి ప్రస్తుతం మాత్రం కరువు కాటకాలతో సమస్యల వలయంలో చిక్కుకుందనే చెప్పాలి. ఈ నియోజకవర్గంలోని పలు మండలాల్లో నీటి వనరులు లేక వ్యవసాయం సాగు రైతులు ఇబ్బందులు పడుతుంటే, పారిశ్రామిక వాడ ఉన్నా పరిశ్రమలు రాక ఉన్న పరిశ్రమలు మూతపడి యువత ప్రజలు రోడ్డున పడే పరిస్థితి ఉంది. ఇక్కడి ప్రజలు శ్రమజీవులుగా జీవిస్తున్నారు. విజయనగరం జిల్లా కేంద్రం నుంచి సుమారు 60 కిలోమీటర్ల దూరంలో ఉన్న బొబ్బిలి పారిశ్రామిక వాడగా, ఎడ్యుకేషన్ హబ్గా అభివృద్ధి చెందుతున్న పట్టణంగా పిలువబడుతుంది. ఉత్తరాంధ్రలోని అతిపెద్ద కూరగాయల మార్కెట్గా పిలువబడుతున్న రామభద్రాపురం మార్కెట్ ఈ నియోజకవర్గంలోనే ఉంది. 100 ఏళ్ల నాటి ప్రాచీన దేవాలయం వేణుగోపాల స్వామి దేవాలయంలో ఇప్పటికీ నిత్య పూజలు జరుగుతున్నాయి. అదేవిధంగా పక్క రాష్ట్రాల నుంచి కూడా భక్తులు వచ్చి ఆరాధిస్తున్న మరియమాత దేవాలయం బాడంగి మండలం కోడూరులో ఉంది. ఈ దేవాలయం ఆధ్వర్యంలో ఎన్నో విద్యా సంస్థలు, అనాథాశ్రమాలు నడుపుతూ పీడిత ప్రజలను ఆదుకోవడం జరుగుతుంది. విజయనగరం పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో ఉన్న బొబ్బిలి అసెంబ్లీ నియోజకవర్గంలో ఇప్పటి వరకు 13 సార్లు ఎన్నికలు జరగ్గా, ఇందులో ఇండియన్ కాంగ్రెస్ పార్టీ 7 సార్లు, తెలుగుదేశం పార్టీ 2 సార్లు, స్వతంత్ర అభ్యర్థులు 2 సార్లు గెలుపొందగా జనతా పార్టీ 1 సారి గెలిచింది. చారిత్రక నేపథ్యం కలిగిన బొబ్బిలి నియోజకవర్గానికి తొలి ఎమ్మెల్యేగా 1955లో కోటగిరి సీతారామస్వామి కాంగ్రెస్ పార్టీ నుంచి ఎన్నికవగా, 1962లో తెంటు లక్ష్మణనాయుడు కాంగ్రెస్ నుంచి పోటీ చేసి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. అనంతరం 1967లో జరిగిన ఎన్నికల్లో బొబ్బిలి రాజవంశీలు రావు రామకృష్ణ రంగారావు స్వతంత్ర అభ్యర్థిగా బరిలో నిలిచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఇక 1972లో కాంగ్రెస్ అభ్యర్థి సిహెచ్ వెంకట కృష్ణారావు ఎన్నికవగా, 1978లో జనతా పార్టీ నుంచి పోటీ చేసిన కొల్లి వెంకట కూర్మినాయుడు ఎన్నికయ్యారు. అదేవిధంగా 1983లో శంబంగి వెంకట చిన్న అప్పలనాయుడు స్వాతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి గెలుపొందారు. ఇక 1985లో తెలుగుదేశం పార్టీ నుంచి పోటీ చేసిన శంబంగి వెంకట చిన్న అప్పలనాయుడు తిరిగి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఇక 1989లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పెద్దింటి జగన్మోహన్ రావు గెలుపొందారు. 1994లో జరిగిన ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ నుంచి పోటీ చేసిన శంబంగి వెంకట చిన్న అప్పలనాయుడు తిరిగి ఎమ్మెల్యేగా ఎన్నికై ప్రభుత్వ వీపుగా పనిచేశారు. ఆ తర్వాత కాలంలో 1999లో కాంగ్రెస్ అభ్యర్థి పెద్దింటి జగన్మోహన్ రావు ఎమ్మెల్యేగా ఎన్నికై రాష్ట్ర మంత్రిగా పనిచేశారు. అయితే ఆ తర్వాత పరిణామాల్లో బొబ్బిలి రాజుల వారసులు రావు వెంకట సుజయకృష్ణ రంగారావు వరుసగా 2004, 2009 ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి గెలుపొందడమే కాకుండా 2014లో జరిగిన ఎన్నికల్లో వైకాపా నుంచి పోటీ చేసి గెలుపొంది హ్యాట్రిక్ సాధించాడు. అయితే సుజయకృష్ణ రంగారావు 2014లో వైకాపా నుంచి పోటీ చేసి గెలుపొందినప్పటికీ ఇటీవల తెలుగుదేశం పార్టీ తీర్థం తీసుకుని ప్రస్తుతం రాష్ట్ర మంత్రిగా ఉన్నారు. ఇప్పటి వరకు ఈ నియోజకవర్గం నుంచి 3 సార్లు ఎమ్మెల్యేలుగా చేసిన వారిగా శంబంగి వెంకట చిన్న అప్పలనాయుడు, సుజయకృష్ణ రంగారావులు రికార్డు సాధించగా
ఇందులో వరుసగా 3 సార్లు గెలిచిన రికార్డును మాత్రం సుజయకృష్ణ సొంతం చేసుకున్నారు. బొబ్బిలి నియోజకవర్గంలో సామాజిక పరంగా, భౌగోళిక పరంగా చూసుకుంటే ఈ నియోజకవర్గం 2009 నియోజకవర్గాల పునర్విభజన తర్వాత ఈ నియోజకవర్గంలో బొబ్బిలి, రామభద్రాపురం, తెర్లాం, బాడంగి మండలాలు ఉన్నాయి. గతంలో తెర్లాం పేరుతో ఉన్న నియోజకవర్గం కనుమరుగై ఆయా నియోజకవర్గంలోని బాడంగి, తెర్లాం మండలాలు బొబ్బిలి నియోజకవర్గంలో చేరాయి. బొబ్బిలి నియోజకవర్గంలో తాజా ఓటర్ల జాబితా ప్రకారం 1,99,153 మంది ఓటర్లు ఉండగా ఇందులో పురుషులు 98,717 మంది ఉన్నారు. మహిళలు అత్యధికంగా 10,426 మంది ఉన్నారు. ఇక ఇతరులు మరో 10 మంది ఉన్నారు. ఈ నియోజకవర్గంలో సామాజిక పరంగా చూసుకుంటే కుప్పల విలమ సామాజిక వర్గం ఎక్కువగా ఉంది. తరువాత స్థానంలో తూర్పు కాపు ఓటర్లు ఉన్నారు. తరువాత స్థానంలో ఎస్సీ, తెలగ, ఇతర బీసీ సామాజిక వర్గాలకు చెందిన ఓటర్లు ఉన్నారు. బొబ్బిలి నియోజకవర్గం ప్రజల జీవన శైలిని పరిశీలిస్తే రూరల్ ప్రాంతాల ప్రజలు వ్యవసాయంపై ఆధారపడి జీవిస్తారు. వీరి ప్రధాన పంట చెరకు, కూరగాయలు. ఆ తర్వాత స్థానంలో వరి పండిస్తారు. వ్యవసాయ కూలీలుగా, ఉపాధి హామీ పథకం వేతనదారులుగా, పరిశ్రమలో కార్మికులుగా, దుకాణాల్లో పనివారిగా ఇక్కడి ప్రజలు జీవనం సాగిస్తుంటారు. అయితే వ్యవసాయం గిట్టుబాటు కాకపోవడం, నీటి వనరులు సరిగా లేకపోవడంతో ఉన్న గ్రామాల్లో ఉపాధి లేక వలసలు వెళ్లిపోతున్న పరిస్థితి ఇక్కడ ఉంది. అభివృద్ధి చెందుతున్న పట్టణంగా బొబ్బిలి మున్సిపాలిటీ ఉండటంతో ఉపాధి కోసం, చదువుల కోసం యువత బొబ్బిలి పట్టణానికి ఎక్కువగా వస్తుంటారు. ఈ ప్రాంతంలో అతిపెద్ద పట్టణం మున్సిపాలిటీ కూడా బొబ్బిలే కావడం విశేషం. బొబ్బిలి నియోజకవర్గాన్ని పట్టిపీడిస్తున్న సమస్యలేంటి? ఎన్నికల సమయంలో హామీలు ఇచ్చిన ప్రస్తుత ఎమ్మెల్యే సుజయకృష్ణ రంగారావు వాటిని ఏ మేరకు నెరవేర్చారు? ఎమ్మెల్యే గురించి ప్రజలు ఏమనుకుంటున్నారో ఇప్పుడు చూద్దాం. చారిత్రక నేపథ్యం కలిగినటువంటి బొబ్బిలి నియోజకవర్గం పరిధిలో ఉన్నటువంటి మండలాలు ఎంతవరకు అభివృద్ధి చెందాయి, ఇక్కడున్న వనరులు ఏంటి, ప్రజల జీవన విధానం ఏంటి, ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు ఏ విధంగా ఉన్నాయి, స్థానిక ఎమ్మెల్యే గురించి ప్రజలు ఏమనుకుంటున్నారు అనే విషయాల్ని ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. బొబ్బిలి నియోజకవర్గంలో ప్రజలు అనేక సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారు. బొబ్బిలి మున్సిపాలిటీతో పాటు మండలాల ప్రజలు కూడా నిత్యం నరకం అనుభవిస్తున్నారు. మున్సిపాలిటీ అధికార తెలుగుదేశం పార్టీ ఆధీనంలో ఉంది. అయినా సమస్యల పరిష్కారంలో ఇంకా ప్రగతి లేదని, సమస్యలు ఎక్కడికక్కడ తాండవిస్తున్నాయన్న విమర్శలు వినిపిస్తున్నాయి. మున్సిపాలిటీలోని శివారు ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల కల్పన ఇంకా ప్రణాళికల స్థాయిలోనే ఉన్నాయని, దీనితో ఈ ప్రాంత ప్రజలు నానా అవస్థలు పడాల్సి వస్తుందని వాపోతున్నారు ఇక్కడి ప్రజలు. మున్సిపాలిటీ విషయానికి వస్తే ప్రధానంగా తాగునీటి సమస్య ఇక్కడ ప్రజలను వేధిస్తుంది. ఎప్పుడో 30-40 ఏళ్ల క్రితం ఏర్పాటు చేసిన నీటి పథకాలే ఇప్పటికీ వినియోగంలో ఉన్నాయి. ఇక రోడ్ల విస్తరణ జరిగి ఎంతో కాలం అయిందని, ఇటీవల కొన్ని ప్రధాన రహదారులు విస్తరణ చేసి మిగతా ప్రాంతాన్ని విస్మరించారని స్థానికులు, ప్రజా సంఘాల నేతలు ఆరోపిస్తున్నారు. పురాతనమైనటువంటి మున్సిపాలిటీలో మేము నివసిస్తూ అనేక కష్ట నష్టాలకు ఓరుస్తూ ఈ నాయుడు కాలనీలో గత 20 సంవత్సరాలుగా ఉంటూనే మరి పాలకులు కానీ, ఇప్పుడున్నటువంటి మున్సిపల్ కమిషనర్ కానీ లేకపోతే ఏ రకమైనటువంటి సహాయ సహకారాలు మాకు అందించకుండా మా నిత్యము వాటర్ సమస్యతోని బాధపడుతూ మేము కాలం గడుపుతూ ఉండడం జరుగుతుందండి. మరి ముఖ్యంగా గత 7 సంవత్సరాలుగా అండర్ గ్రౌండ్ పైప్ లైన్స్ ఇక్కడ వేయటం జరిగింది. అయితే ప్రతి అనునిత్యం కూడాను లీకేజీలతోనే మాకు సరిపోతుంది తప్ప ఇంకా మరి మాకు కొత్త కనెక్షన్ తీసుకుందామంటే మాకు భయపడిన పరిస్థితి ఇక్కడ ఉందండి. మాకు రోడ్లన్నీ కూడా చాలా అధ్వానం పరిస్థితిలో ఉన్నాయి. వర్షం వచ్చిందంటే మేము పిడికిట్లో ప్రాణాలు పెట్టుకునే ఉండాలి. ఎందుకంటే బయటికి వెళ్ళేటటువంటి అవకాశం అసలు లేదు సార్. అంతా నిలువెత్తుగా మాకు మోకాల దాకా కూడా నీరు వస్తుంది. డ్రైనేజీ వాటర్తో చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నాం సార్ మేము. మరి దీని గురించి ఎన్నోసార్లు అధికారులకి చెప్పడం, అది రావటం చేయడం అయింది, కానీ ఎటువంటి స్పందన లేదు సార్. కమిషనర్ గారు, ఇప్పుడు మినిస్టర్ గారు, మీరందరూ డెవలప్మెంట్ ఛార్జీ, బెటర్మెంట్ ఛార్జీ కట్టియండి, కట్టిస్తే మీకు 80% ఇక్కడ మేము ఖర్చు పెడతాం, 20% బయటకు ఖర్చు పెడతాం అన్నారండి. అలాగే ఒక్కొక్క బిల్డింగ్కి 80,000 లక్ష అంత వేసి కట్టామండి. ఇప్పటికి 4.5 years కట్టామండి. ఇప్పుడు కనీసం ఒక రోడ్లు కాదు, డ్రైనేజ్ కాదు, ఏమీ చేయలేదండి. ఆయన ఎన్నిసార్లు వినిపించినా సరే చేస్తాం కానీ అలా ఉన్నారండి. పట్టణం పెరుగుతుందని, జనాభా కూడా పెరుగుతుందని, దీనితో ఇరుకు రోడ్లో ఒకే చోట ప్రైవేట్ విద్యా సంస్థలు ఉండటం మూలంగా రోజు ఉదయం, సాయంత్రం విద్యా సంస్థల నుంచి వచ్చే విద్యార్థులు
ట్రాఫిక్లో చిక్కుకొని ఏ సమయంలో ఏ ప్రమాద వార్త వినాల్సి వస్తుందో అన్న భయాన్ని కూడా స్థానికులు వ్యక్తం చేస్తున్నారు. పట్టణంలో మహిళలపై జరుగుతున్న దాడులు పెరిగిపోతున్నాయని ప్రజా సంఘాలు, మహిళా సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. బొబ్బిలిలో ప్రభుత్వ జూనియర్, డిగ్రీ కళాశాలలు ఏర్పాటు చేయాలని విద్యార్థి సంఘాల నేతలు డిమాండ్ చేస్తున్నారు. బొబ్బిలి గవర్నమెంట్ కాలేజీలు రాకపోవడానికి కారణం మంత్రే. ఎందుకోసం అంటే ఆయన పేరు మీద రాజా కాలేజు, డిగ్రీ రాజా కాలేజు అండ్ ఇంటర్మీడియట్ కాలేజీలు నడుస్తూ ఉన్నాయి. కాబట్టి ఆ కాలేజీల యొక్క వ్యాపారం ఆగిపోద్దని చెప్పేసి ఒపీనియన్తో ఈరోజు ప్రత్యేకించి గవర్నమెంట్ కాలేజీలు రాకపోవడానికి కారణం ఆయనే. మంత్రి గారు అయితే ఏం చేయలేదని చెప్పేసి మేము ఎస్ఎఫ్ఎస్ సూట్గా చెప్తా ఉన్నాం. వెంగళరాయ సాగర్ నుంచి సాగునీరు అందించడంలోనూ, తోటపల్లి కూడా ప్రధాన కాలువ నుంచి ఎత్తిపోతల పథకం ద్వారా సాగునీరు అందించడంలో పాలకులు పూర్తిగా విఫలమయ్యారని ప్రజలు ఆరోపిస్తున్నారు. అలాగే బొబ్బిలి మున్సిపాలిటీకి సువర్షముఖి నది నుంచి తాగునీటి పథకం సాధించడంలో కూడా పాలకవర్గం తాత్సారం చేస్తుందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. కాలువలో నీరు రావటం లేదు, పిల్ల కాలువలు ఇవ్వటం లేదు. చెరువు ఉందంటే ఆ చెరువు ఆయకట్టు చెరువు అయినా సరే వాటర్ బయటకు పోతుంది, గడ్డకే పోతుంది. ప్రత్యేకంగా రైతులు చాలా బాధపడుతున్నారు. ఇప్పుడు ఇంజిన్లతో తోడుకుంటే అడ్డు పెడుతున్నారు కూడా, అబ్జెక్షన్ చేస్తున్నారు. అది పంటలు కూడా పురుగు పట్టేసి నాశనం అయిపోతుంది. మినిస్టర్ గారు ఏమైనా అవకాశం చేసి మా రైతాంగానికి ఇదే లాస్ట్ టైం కాబట్టి ఆయన 6 మాసాలు ఉంది కాబట్టి మంత్రివర్యులుగా మాకు పిడికి సేవ చేస్తారని, పిడికే కాదు పిడి అల్లంగి కారాడ మొత్తం వలస ఈ లైన్ అంతట్టుకున్నాం. ఆ విధంగా మా రైతులకు సహకరిస్తారని కోరుతున్నాం. ఈరోజు నీటి వనరులు తిన్నగా ఉంటే బొబ్బుల మనలో కరువు ఎందుకు ఉంటుంది? ఆయకట్టు కింద ఉన్నటువంటి భూములు తప్ప మిగతా భూములన్నీ పోయినాయి, అసలు పంటలు కూడా పోయినాయి. వీళ్ళు చెప్పినటువంటి అభివృద్ధి అయితే ఎక్కడ జరగలేదు. వెంకటరాయ సాగర్ అయితే దగ్గర 10,000 ఎకరాలకి మనకు రావాలండి. కానీ వెంకటరాయ సాగర్ ఒక్క బొబ్బుల మండలంలోనూ కొన్ని ప్రాంతాలకు వస్తుంది తప్ప ఆ వెంకటరాయ సాగర్ మిగతా ప్రాంతాలకి ఎక్కడ రాలేదు. తోటపల్లి కాలువ బొబ్బిలి నియోజకవర్గానికి ఆనుకొని వెళ్తుంది. బొబ్బిలి నియోజకవర్గానికి మాత్రం చుక్క నీరు రావట్లేదు. అంటే ఏదైతే తోటపల్లి కాలువ వెళ్తున్నట్టు ప్రాంతాల్లో అది లిఫ్ట్ చేస్తే సుమారు 3,000-4,000 ఎకరాలకి అది నీరు అందించొచ్చేటువంటి అవకాశం ఉంది. ఇక బొబ్బిలి నియోజకవర్గాన్ని ఆనుకొని ఉన్న ఎన్సీఎస్ షుగర్స్ పరిశ్రమ యాజమాన్యం రైతులను అనేక ఇబ్బందులకు గురిచేస్తున్నా ప్రభుత్వం స్పందించడం లేదని, సమస్య పరిష్కారంలో స్థానిక నేతలు సరైన చొరవ చూపడం లేదని చెరకు రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నియోజకవర్గ పరిధిలో గ్రోత్ సెంటర్ ఏర్పాటు చేసి పరిశ్రమలు అధిక సంఖ్యలో స్థాపిస్తారని ఎదురుచూసిన స్థానిక యువతకు, కార్మికులకు నిరాశ మిగిలింది. గతంలో ఇక్కడ ప్రధాన పంటగా ఉన్న జనపనార పరిశ్రమ ఇప్పుడు కనుమరుగైంది. నియోజకవర్గంలోని 3 జ్యూట్ మిల్లులు మూతపడి వేలాది మంది కార్మికులు కుటుంబాలతో రోడ్డున పడే పరిస్థితి ఏర్పడింది. వ్యవసాయం కూడా అంతంత మాత్రంగా ఉండడంతో వృద్ధులను గ్రామాల్లో వదిలిపెట్టి పెద్దలు కూలి పనుల కోసం వెళ్లాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తమవుతుంది. ముఖ్యంగా చెన్నై, కర్ణాటక, హైదరాబాద్ ఇలా ఏ ప్రాంతంలో ప్రమాదాలు జరిగినా ప్రాణాలు కోల్పోతున్న వారిలో ఖచ్చితంగా బొబ్బిలి నియోజకవర్గానికి చెందిన వారు ఉంటున్నారన్న స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. బొబ్బిలి నియోజకవర్గంతో పాటు మున్సిపాలిటీలో కూడా సమస్యలు ఈ స్థాయిలో ఉంటే ప్రస్తుత మున్సిపల్ చైర్మన్ తూముల అచ్యుతవల్లి, అధికార పార్టీ నియోజకవర్గం ఇన్ఛార్జి తెంటు లక్ష్మీనాయుడులు మాత్రం ప్రజా సమస్యల పరిష్కారానికి అధికార పార్టీ ప్రజా ప్రతినిధులు నిరంతరం కృషి చేస్తున్నారని, తాము అధికారంలోకి వచ్చాకే పూర్తి స్థాయిలో బొబ్బిలి నియోజకవర్గం అభివృద్ధి చెందిందని చెబుతున్నారు. గత ప్రభుత్వంలో పాలకులు పూర్తిగా నియోజకవర్గాన్ని నిర్లక్ష్యం చేశారని విమర్శలు గుప్పిస్తున్నారు. తెలుగుదేశం పార్టీకి తొలి నుంచి నిజమైన కార్యకర్తగా ఉన్న మున్సిపల్ చైర్మన్ తూముల అచ్యుతవల్లి తనకు వచ్చిన అవకాశాన్ని పూర్తిగా మున్సిపాలిటీ అభివృద్ధికి వినియోగించానని, తనకు విజయనగరం ఎంపీ పూసపాటి అశోక్ గజపతిరాజు, రాష్ట్ర మంత్రి సుజయ్ కృష్ణ రంగారావులు సహకరించి అభివృద్ధిలో పాలు పంచుకున్నారని అంటున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బొబ్బిలి జన్మభూమి మా ఊరు కార్యక్రమానికి వచ్చిన సమయంలో తాము ఇచ్చిన ఆర్జీని పరిశీలించి నిధులు కేటాయించారని అంటున్నారు. మున్సిపల్ చైర్మన్ ప్రస్తుతం అభివృద్ధి పనులు అన్నీ కూడా ఫలితాలు వచ్చే దశలో ఉన్నాయని అన్నారు. నేను చైర్మన్ అయిన దగ్గర నుంచి మనకి ఎప్పుడూ పరిష్కారం కాని సమస్యలు సుమారుగా 15 కోట్ల వరకు పనిచేయడం జరిగింది. మనకి గవర్నమెంట్ హాస్పిటల్ 100 పడకలు కావాలి, ఇండోర్ స్టేడియం కావాలి, అలాగే శివారు కాలనీలకు అభివృద్ధి చేయాలి. అదేవిధంగా ఎన్నో ఏళ్ళ నుంచి మనకు వాటర్ ప్రాజెక్ట్ రావాలి అని అనుకుంటున్నాము. సోనముఖి నది నుంచి 63 కోట్లతో ఆ ప్రాజెక్ట్ శాంక్షన్ చేసుకోవాలి. ఆ రోజు నుంచి మేము కష్టపడిన తాలూకా ఫలితం. దానికి మొదట్లో మన ఎమ్మెల్యే గారు వైకాపాలో ఉన్నా కూడా ఆయన కూడా దేనికి మాకు అడ్డు చెప్పకపోవడం,
ముందుకు అభివృద్ధి అంటే ముందుకు ఉండటం, ఆయన పార్టీలోకి వచ్చిన తర్వాత కూడా ఆయన సహాయ సహకారాలు, అలాగే మన అశోక్ గారు ఎంపీ గారి సహాయ సహకారాలతో ఇక్కడ ఇన్ఛార్జ్ లక్ష్మీనాయుడు గారు ఏదైనా నాకు ఆలోచన వచ్చిన వెంటనే వాళ్ళ దగ్గర పెట్టడం, వాళ్ళ అమ్మ వెళ్దామో చేద్దామో అని చెప్పి వాళ్ళ సహకారంతో ఈరోజు అన్నీ కూడా ఫలం వచ్చే దిశగా ఉన్నాయి. ఇక నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఉన్న మాజీ ఎమ్మెల్యే తెంటు లక్ష్మీనాయుడు కూడా తన తండ్రి తెంటు జయప్రకాష్ తెలుగుదేశం పార్టీకి ఎంతో సేవ చేశారని, సుదీర్ఘకాలంగా ఎమ్మెల్యేగా ఉన్న తెంటు జయప్రకాష్ మరణానంతరం తనకు పార్టీలో సముచిత స్థానం కల్పించడం జరిగిందన్నారు. అదే అభిమానంతో పార్టీ అభివృద్ధికి, సంక్షేమ పథకాలు ప్రజలకు అందించడానికి పూర్తి స్థాయిలో కృషి చేస్తున్నామన్నారు. కొన్ని సమస్యలు ఉన్నప్పటికీ వాటిని పరిష్కరించేందుకు స్థానిక మంత్రితో కలిసి పనిచేస్తున్నామన్నారు. అయితే ప్రభుత్వం డిగ్రీ, జూనియర్ కళాశాలల ఏర్పాటు ప్రస్తుతం అవసరం లేదన్న అభిప్రాయాన్ని ఆయన వ్యక్తం చేశారు. ఇప్పటికే ఇక్కడ అనేక విద్యాసంస్థలు ఉన్నాయని, ఎయిడెడ్ పాఠశాలలు, కళాశాలలు ఉన్నాయని వివరణ ఇచ్చారు. పల్లెలు చూసుకుంటే పట్టణాలకి తెలుగుదేశం హయాంలో పట్టణాలకి ఏమీ కూడా తీసిపోకుండా పల్లెల్లో ఉన్నటువంటి అన్ని రోడ్లు కూడా సీసీ రోడ్లు జరిగినాయి. శాచురేషన్ మోడ్లో ఆల్టర్నేటివ్ సోర్సెస్ అవసరమైన దగ్గర ఎత్తిపోతల పథకాలు అవనివ్వండి. ఇప్పుడు పెద్దగడ్డ ఉంది, పెద్దగడ్డను ఎలాగా ఎక్స్టెండ్ చేయడానికి ఏదైనా ఆస్కారం ఉంది. అదే రకంగా తోటపల్లిలో ఏవైతే కాలువలు ఇంకా బ్యాలెన్స్ ఉన్నాయో అవన్నీ కూడా కంప్లీట్ చేయడం జరుగుతుంది. సాచురేషన్ పాయింట్ వచ్చినప్పుడు ఎప్పుడు డిమాండ్ ఎప్పుడైతే ఉంటుందో ఆటోమేటిక్ విద్యా సంస్థలు వస్తాయి. ప్రైవేట్ విద్యా సంస్థలు ఆల్రెడీ ఉన్నాయి. అంటే గవర్నమెంట్ పరంగా రావడానికి మనకు ఆల్రెడీ ఎయిడెడ్ విద్యా సంస్థలు ఎప్పుడైతే ఉన్నాయో గవర్నమెంట్ ఇప్పుడు గవర్నమెంట్ ఎయిడ్తోనే నడుస్తున్నటువంటి పాఠశాలలే కాబట్టి అందులో లేట్ అవ్వచ్చు. డెఫినెట్గా దానికి కూడా గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ కోసం డెఫినెట్గా ప్రయత్నం చేస్తాం. మరోవైపు ప్రజా సమస్యల పరిష్కారంలో ఎమ్మెల్యే సుజయకృష్ణ రంగారావు మున్సిపల్ పాలక వర్గం పూర్తిగా విఫలమైందని ప్రజా సంఘాల నేతలు, ప్రతిపక్ష నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. ప్రధానంగా గత ఎన్నికల్లో వైకాపా నుంచి పోటీ చేసి గెలుపొందిన ఎమ్మెల్యే సుజయకృష్ణ రంగారావు తనను గెలిపించిన ప్రజలకు వెన్నుపోటు పొడిచి వారిని మోసం చేసి ఆస్తులు కాపాడుకోవడానికి మంత్రి పదవి కోసం పార్టీ ఫిరాయించారని ప్రతిపక్ష నేత వైకాపా నియోజకవర్గ ఇన్ఛార్జి శంబంగి వెంకట చిన్నప్పల నాయుడు తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు. 2 సార్లు కాంగ్రెస్ పార్టీ నుంచి, ఒకసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి గెలుపొందిన ఎమ్మెల్యే అభివృద్ధి పేరు చెప్పి తెలుగుదేశంలో చేరిపోయారని, ఇంతవరకు నియోజకవర్గానికి చేసిందేమీ లేదని ఆరోపించారు. వచ్చే ఎన్నికల్లో ప్రజలు ఎమ్మెల్యేకు తగిన గుణపాఠం చెబుతారని శంబంగి అన్నారు. ప్రభుత్వం తాలూకా పథకాలన్నీ కూడా దుర్వినియోగం అవుతున్నాయి తప్ప సద్వినియోగం అయితే అవడం లేదు. ఈ స్థానిక మంత్రి బొబ్బిలి నియోజకవర్గం ప్రజల్ని తీవ్రమైనటువంటి మోసం చేసి వైసీపీలో ఆయన గెలుచుకొని వైసీపీలో ఉంటాడని ప్రజలందరూ అనుకుని అతను గెలిపిస్తే కేవలం మంత్రి పదవితోనో ఇంకా ఏ ఆలోచనలు ఉన్నాయో మాకైతే బయటకు తెలియదు. మాకు తెలిసిన మా ఆలోచన అంతా మంత్రి పదవి కోసమని ఆయన తీసుకొని ఒక షాక్ ఏం చెప్పాడంటే అభివృద్ధి అనేటువంటి ఒక షాక్ చూపించి ఆయన వైసీపీకి తీవ్రమైనటువంటి ద్రోహం చేయడమే, ఒక పార్టీకే కాకుండా ఆయన నమ్ముకున్నటువంటి ప్రజానీకానికి అందరు ఓటర్లందరినీ కూడా మోసం చేశాడు. ప్రతి ఒక్క ఓటర్ని కూడా ప్రజలందరూ ఎప్పుడు ఎన్నికలు వస్తాయా వైసీపీ క్యాండిడేట్ని గెలిపిద్దామని చెప్పి నిర్ణయంలో ఉన్నారు. గత ఎన్నికల్లో హామీలు ఇచ్చినా ప్రతిపక్షంలో ఉండటంతో అభివృద్ధి సాధ్యపడలేదని, అయితే గత 2 ఏళ్ల క్రితం తెలుగుదేశం పార్టీలో చేరి మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినా కొత్తగా నియోజకవర్గానికి ఒరిగిందేమీ లేదన్న విమర్శలు జోరుగా వినిపిస్తున్నాయి. ముఖ్యంగా బొబ్బిలి గ్రోత్ సెంటర్ను పాలకులు నిరుపయోగంగా మార్చారని, ఈ ప్రాంత ప్రజలకు ఎంతో కీలకమైన ఎన్సీఎస్ షుగర్స్ యాజమాన్యంపై చర్యలు తీసుకోవడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆరోపించారు. యువతకు ఉపాధి కల్పించడంలో, ప్రభుత్వ విద్యాసంస్థల ఏర్పాటులో, తోటపల్లి కాలువ నుంచి ఎత్తిపోతల పథకం ద్వారా సాగునీరు అందించడంలోనూ పూర్తిగా ఎమ్మెల్యే విఫలమయ్యారని ఆవేదన చెందుతున్నారు స్థానికులు. అదేవిధంగా రోడ్ల విస్తరణ పనుల్లో అవకతవకలు జరిగాయని, పాలకులకు చిత్తశుద్ధి లేకపోవడం వల్ల సమస్యలు పరిష్కారం కాలేదని ప్రజా సంఘాల నేతలు, ప్రజలు ఆరోపిస్తున్నారు. బొబ్బిలి నియోజకవర్గంలో తాజా రాజకీయ పరిణామాలు ఏ విధంగా ఉన్నాయి? రాబోయే రోజుల్లో ఏ పార్టీకి అనుకూలంగా ఉండొచ్చు? ఈసారి మంత్రి సుజయకృష్ణ రంగారావు తెలుగుదేశం పార్టీ నుంచి బరిలో నిలుస్తారా? తెలుగుదేశం పార్టీలో మరో వర్గం నేతలు ఎంతవరకు సహకరిస్తారు? మంత్రి పార్టీ ఫిరాయింపుతో ప్రతిపక్షం ఎంతవరకు నష్టపోయింది? నియోజకవర్గంలో పార్టీల బలాబలాలు ఏ విధంగా ఉన్నాయో, ఇక్కడున్న పరిస్థితులేంటో ఇప్పుడు చూద్దాం. సుజయకృష్ణ రంగారావు ప్రాతినిధ్యం వహిస్తున్న బొబ్బిలి నియోజకవర్గంలో తాజా రాజకీయ పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి?
రాబోయే రోజుల్లో ఏ పార్టీకి ఇక్కడ అనుకూలంగా ఉంది, ఏ పార్టీ పరిస్థితి ఏ విధంగా ఉంది, వచ్చే ఎన్నికల్లో ఏ పార్టీ నుంచి ఎవరు పోటీ చేసే అవకాశం ఉందనే విషయాల్ని ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. బొబ్బిలి నియోజకవర్గంలో మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీ బలంగా ఉంది. ఇప్పటి వరకు ఈ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ 7 సార్లు ఇక్కడ గెలవడమే ఎందుకు నిదర్శనం. అదేవిధంగా తెలుగుదేశం పార్టీకి 2 సార్లు విజయం దక్కింది. గత 3 పర్యాయాలుగా బొబ్బిలి సంస్థానానికి చెందిన సుజయ్ కృష్ణ రంగారావు ఇక్కడ ఎమ్మెల్యేగా ఎన్నికవుతూ వస్తున్నారు. ఇందులో 2 సార్లు కాంగ్రెస్ పార్టీ నుంచి, ఒకసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఆయన ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. అయితే సుమారు 2 ఏళ్ల క్రితం ఎమ్మెల్యే పార్టీని ఫిరాయించి అధికార పార్టీలో చేరిపోయి మంత్రిగా ప్రస్తుతం కొనసాగుతున్నారు. దీనితో ఈ ప్రాంత ప్రజల్లో ఎమ్మెల్యే పట్ల తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతుంది. ఈ వ్యతిరేకతను తమకు అనుకూలంగా మలుచుకునే పనిలో ప్రతిపక్ష పార్టీ నేతలు ఉన్నారు. ఇందులో భాగంగానే ప్రస్తుతం మాజీ ఎమ్మెల్యే తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు శంబంగి వెంకట చిన్న అప్పలనాయుడుని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి తెచ్చి ఆయనకి నియోజకవర్గ ఇన్ఛార్జి బాధ్యతలు అప్పగించడం ద్వారా మాజీ మంత్రి వైకాపా సీనియర్ నాయకులు బొత్స సత్యనారాయణ పథకం ప్రకారం వ్యవహరించారని ప్రచారం ఉంది. దీనితో ప్రస్తుతం ప్రతిపక్ష పార్టీలో కొంత ఉత్సాహం కనిపిస్తుంది. ఇక 2014 ఎన్నికల్లో సుజయ్ కృష్ణ రంగారావుపై తెలుగుదేశం పార్టీ తరపున పోటీ చేసి ఓడిపోయిన మాజీ ఎమ్మెల్యే తెంటు లక్ష్మీనాయుడు పార్టీ కోసం మొదటి నుంచి పనిచేస్తున్న సుజయ్ కృష్ణ రంగారావు రాకతో తెంటు రాజకీయ భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది. తన తండ్రి తెంటు జయప్రకాష్ అకాల మరణంతో రాజకీయాల్లోకి వచ్చిన తెంటు లక్ష్మీనాయుడు పరిస్థితి ఆగమ్య గోచరంగా ఉంది. ఈ నియోజకవర్గంలోని బాడంగి, తెర్లాం మండలాలతో పాటు బొబ్బిలి మున్సిపాలిటీ కూడా గతంలో టీడీపీ బలంగా ఉండేదని, మంత్రి రాకతో ఇప్పుడు పరిస్థితులు మారాయన్న ప్రచారం జరుగుతుంది. దీనితో తెలుగుదేశం పార్టీ పరిస్థితి గందరగోళంగా ఉందని చెప్పాలి. ఇప్పటివరకు సుజయ్ కృష్ణ రంగారావు, తెంటు లక్ష్మీనాయుడు మధ్య సయోధ్య అంతంత మాత్రంగానే ఉందని, ఎవరి వర్గాన్ని వారు కాపాడుకుంటూ వస్తున్నారని తెలుస్తుంది. ఈ క్రమంలో వచ్చే ఎన్నికల్లో తిరిగి తెంటు లక్ష్మీనాయుడు తెలుగుదేశం పార్టీ నుంచి సీటు కోసం పోటీ పడతారని స్పష్టమవుతుంది. ఈ క్రమంలో సుజయ్ కృష్ణ రంగారావు పార్టీలో తీవ్ర పోటీని ఎదుర్కోక తప్పదని చెప్పాలి. ఇక రాష్ట్ర విభజన తర్వాత కాంగ్రెస్ పార్టీ తిరిగి ఇప్పుడిప్పుడే తేరుకునే పరిస్థితి కనిపిస్తుంది. మరోపక్క జనసేన పార్టీకి అభిమానులు ఎక్కువగా ఉన్నా నాయకత్వం లోపం ఉండడంతో ఆ పార్టీ తరపున కొత్తగా ఔత్సాహికులు తెరపైకి వచ్చే అవకాశం ఉంది. ఇందులో భాగంగా ప్రముఖ పారిశ్రామికవేత్త మర్రాపు సురేష్ జనసేన పార్టీతో టచ్లో ఉన్నట్టు తెలుస్తుంది. సరౌండింగ్ బొబ్బులుగా అనుకున్న చెరువులు కావచ్చు, ఏదైనా కావచ్చు, చెరువులు కబ్జాకు గురయ్యాయి. అది ఎవరు కబ్జా చేశారు ఏంటనేది అందరికీ తెలుసు. చెరువులు పునరుద్ధరణ చేసి దాంట్లో నీరు నిల్వ ఉండేటట్టు చేసి తద్వారా రైతులకి నీరు వెళ్ళేటట్టు చేసి వ్యవసాయం చేసుకుంటే కూలీలు బాగుపడతారు, రైతు బాగుపడతాడు. అలాంటి చెరువులే కబ్జా చేసుకుంటూ అడిగే నాయకులు లేరు ఇక్కడ. పూర్తి స్థాయి జనాలకు ఏదైనా ఒక సేవ చేయాలనే ఆలోచనతో నేను రాజకీయాలకు రావాలని నేను చాలా దృఢంగా అనుకుంటున్నాను. కానీ పార్టీ ఉన్నా లేకపోయినా నేను ఎలక్షన్లు ఈ కంటెస్ట్ చేయడం అనేది అసెంబ్లీ ఎన్నికల్లో తప్పనిసరి అండి. అది మరోపక్క రాష్ట్రంలో ఎలాగైనా పాగా వేయాలని చూస్తున్న బీజేపీకి ఇక్కడ ప్రస్తుతం మాజీ మంత్రి, సీనియర్ రాజకీయ నాయకులు పెద్దింటి జగన్మోహన్ రావు పెద్ద దిక్కుగా ఉన్నారు. ఈయన జిల్లా అధ్యక్షుడిగా కూడా ఉండటం విశేషం. వచ్చే ఎన్నికల్లో బీజేపీ తరపున పెద్దింటి జగన్మోహన్ రావు పోటీ చేసే అవకాశం ఉంది. ఈ తరుణంలో ప్రస్తుతం బొబ్బిలి ఎమ్మెల్యే, రాష్ట్ర మంత్రి సుజయ్ కృష్ణ రంగారావు వచ్చే ఎన్నికల్లో బహుముఖ పోటీని ఎదుర్కొనక తప్పదు. ఇక్కడ మరో ఆసక్తికర విషయం ఏంటంటే మంత్రి సోదరుడు బేబీ నాయన 2014 పార్లమెంటు ఎన్నికల్లో వైకాపా నుంచి విజయనగరం పార్లమెంటుకు నియోజకవర్గానికి పోటీ చేశారు. ఈ సమయంలో కేంద్ర తాజా మాజీ మంత్రి పూసపాటి అశోక్ గజపతిరాజుపై ఆయన ఓటమి చెందారు. ఇప్పుడు ఇద్దరు నేతలు తెలుగుదేశం పార్టీలోనే ఉండడంతో బేబీ నాయన రాజకీయ భవిష్యత్ ఏంటన్న ఆసక్తి ఇప్పుడు అందరిలోనూ నెలకొంది. వచ్చే ఎన్నికల్లో ఎవరు సీటు సాధించుకుంటారు, ఎవరు ఏ పార్టీలో ఉంటారో అన్నది ప్రస్తుతానికి గందరగోళంగానే ఉందని చెప్పాలి. తాజాగా నియోజకవర్గంలోని అధికార తెలుగుదేశం పార్టీ విషయానికి 2014 ఎన్నికల్లో ఇక్కడి టీడీపీ అభ్యర్థి తెంటు లక్ష్మీనాయుడు ఓటమి చెందిన పార్టీకి మాత్రం పూర్తి స్థాయిలో క్యాడర్ ఉందని చెప్పాలి. గతంలో తెర్లాం నియోజకవర్గంలో టీడీపీకి కంచుకోటగా ఉన్న తెర్లాం, బాడంగి మండలాలు ప్రస్తుతం బొబ్బిలి నియోజకవర్గంలో ఉండటం ఇందుకు కారణంగా చెప్పుకోవచ్చు. దీనితో పాటు బొబ్బిలి మున్సిపాలిటీ కూడా పూర్తిస్థాయి పాలక వర్గంతో టీడీపీ చేతిలో ఉంది. కానీ 2014 ఎన్నికల్లో వైకాపా నుంచి గెలుపొందిన ఎమ్మెల్యే సుజయ్ కృష్ణ రంగారావు గత 2 సంవత్సరాల క్రితం తెలుగుదేశం పార్టీలో చేరి మంత్రిగా ఉండటంతో మంత్రి వెంట వచ్చే పార్టీ క్యాడర్ పైన
తెలుగుదేశం ఆశలు పెట్టుకుందని చెప్పవచ్చు. అయితే మంత్రి పార్టీలోకి వచ్చినా ఇక్కడ అప్పటికే ఉన్న తెలుగుదేశం పార్టీ నేతల మధ్య విభేదాలు సమసిపోలేదని తెలుస్తుంది. టీడీపీ నేతలు అంతా ఒకే వేదికపై కనిపించినా అంతర్గతంగా ఎవరి వర్గాన్ని వారు ప్రోత్సహిస్తున్నారని సమాచారం. దీనితో ఎవరికి వారు అంతా ఒకటిగా ఉన్నట్టు ఇక్కడ టీడీపీ వ్యవహారం ఉందని చెప్పాలి. ఇక 2019 ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా సుజయకృష్ణ రంగారావు పోటీ చేసే అవకాశం ఉన్నా గతంలో టీడీపీ నుంచి ఓటమి చెందిన తెంటు లక్ష్మీనాయుడు కూడా సీటు కోసం పోటీ పడే అవకాశాలు ఎక్కువనే చెప్పాలి. ఇప్పటికే ఎంపీగా ఉన్న పూసపాటి అశోక్ గజపతిరాజు తిరిగి 2019 ఎన్నికల్లో కూడా ఎంపీగా పోటీ చేస్తారన్న ప్రచారం ఉంది. సుజయకృష్ణ రంగారావు తెలుగుదేశం పార్టీలో చేరడం కూడా బేబీ నాయనకు ఇష్టం లేదన్న పుకార్లు కూడా షికారులు చేస్తున్న తరుణంలో రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాల్సిందే. ఇక ప్రధాన ప్రతిపక్షం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి జరిగిన నష్టాన్ని భర్తీ చేసుకునే పనిలో పడింది. వైకాపా నుంచి గెలిచి టీడీపీలో చేరిన సుజయకృష్ణ వల్ల పార్టీకి తీవ్ర నష్టం వచ్చిందని మొదట్లో భావించిన పార్టీ నేతలు ప్రత్యామ్నాయ మార్గాలు వెతుక్కుందని చెప్పాలి. ఇందులో భాగంగా గతంలో బొబ్బిలిలో 3 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన వెలమ సామాజిక వర్గానికి చెందిన సీనియర్ రాజకీయ నాయకుడు శంబంగి వెంకట చిన్నప్పల నాయుడుని వైఎస్ఆర్ కాంగ్రెస్లోకి తీసుకురావడంతో మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ విజయం సాధించారని చెప్పాలి. శంబంగి వైకాపాలో చేరికతో పార్టీకి సామాజిక పరంగా రాజకీయ పరంగా బలం చేకూరుందని చెప్పాలి. ఇటీవల కాలంలో పార్టీలో చురుకుగా వ్యవహరిస్తున్న శంబంగి నియోజకవర్గ ఇన్ఛార్జి బాధ్యతలు కూడా నిర్వహిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో శంబంగి వైకాపా అభ్యర్థిగా అంతా భావిస్తున్న తరుణంలో ఆయన కూడా పార్టీ కార్యక్రమాల్లో ఉత్సాహంగా తిరుగుతూ మంత్రిపై ఉన్న అసంతృప్తిని వైకాపాకు అనుకూలంగా మార్చుకునే పనిలో బిజీగా ఉన్నారు. ఇటీవల జగన్ పాదయాత్ర సమయంలో బొబ్బిలి నియోజకవర్గంలో ప్రజల ఆదరణ కూడా ఆ పార్టీకి కొంత ఉత్సాహాన్ని ఇస్తుందని కూడా చెప్పాలి. మొత్తం మీద రాబోయే రోజుల్లో బొబ్బిలి నియోజకవర్గం రాజకీయం మరింత గందరగోళాన్ని ఉత్కంఠను రేపే పరిస్థితులు ఇక్కడ కనిపిస్తున్నాయి. వీడియో జర్నలిస్ట్ నీల్ కుమార్తో రాజు, ఐ న్యూస్, విజయనగరం. ఇది ఇవాల్టి అసెంబ్లీ రాజకీయం. మరో ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. నమస్తే.